జై గురుదేవ్. త్రయోధర్మస్కందాః. సృః త్రయోధర్మస్కందాః యజ్ఞోధ్యయనం దానమితి. ప్రథమః తప ఏవ, ద్వితీయః బ్రహ్మచర్య ఆచార్య కులవాసి, తృతీయః అత్యంత మాత్మన ఆచార్య కులః అవసాదయన్ సర్వ ఏతే పుణ్యలోకా భవంతి బ్రహ్మ సంస్థః అమృతత్వమేతి. సృః త్రయోధర్మస్కందాః యజ్ఞోధ్యయనం దానమితి. ప్రథమః తవ ఏవ, ద్వితీయః బ్రహ్మచర్యాచార్య కులవాసి, తృతీయః అత్యంతమాత్మానం ఆచార్య కులః అవసాదయన్ సర్వ ఏతే పుణ్యలోకా భవంతి బ్రహ్మ సంస్థః అమృతత్వమేతి. ధర్మాన్ని నీవు పాటిస్తే ధర్మము నిన్ను రక్షిస్తుంది అనేది ఆర్యోక్తి. యుగములు 4: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ధర్మము కృతయుగంలో 4 పాదాలతో వర్ధిల్లేదని, ఒక్కో యుగానికి ఒక్కో పాదము లుప్తమవుతూ నేడు ధర్మము ఒంటికాలి మీద నిలబడిందని, అందుకే లోకంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయని చెప్తారు. యుగము అనే శబ్దానికి రాజ్యపాలన చేసేటి రాజు అని అర్థము. సత్యధర్మ దయాన్విత తత్వంతో కూడిన రాజు ఎచ్చట ఉండునో ఆ రాజ్యము కృతయుగ ధర్మంతో ఉండునని భావన. మిగిలిన యుగములకు కూడా ఇదే ప్రకారంగా ఉంటుంది. ప్రతి కాలంలోనూ ఈ జగత్తులో కొన్ని చోట్ల ఒక్కొక్క యుగధర్మం అమలులో ఉంటుంది. అంటే ఒక్కో ప్రాంతంలో ఉండే పాలకుడు మరియు పాలితుల మీద యుగధర్మము ఆధారపడి ఉంటుంది. అందుకే అన్నారు మన పెద్దలు, యదా రాజా తదా ప్రజ అని. కృతం త్రేతాయుగం చైవ ద్వాపర కలిరేవ చ రాజ్ఞో వృత్తాని సర్వాణి రాజాహి యుగముచ్యతే. కృత, త్రేత, ద్వాపర, కలియుగము అని చెప్పుచుండి 4 యుగములను, వాటి ధర్మములను రాజు యొక్క విధానాలను అనుసరించి ఉండును. రాజు యొక్క ప్రవర్తనను బట్టే యుగములు కలవు అని తెలుపబడినది. అలాగే ఉపనిషత్తులు సంస్కృతము, విచారసాగరము, ఈశావాస్యోపనిషత్తు, పంచదశి, విదురనీతి, వైరాగ్య శతకము, కేన ఉపనిషత్తు, భగవద్గీత ఇవన్నీ కూడా హిందూ ధర్మ సంస్కృతిని తెలిపే ఆధ్యాత్మిక గ్రంథాలు. వీటిలో ఛాందోగ్యోపనిషత్తు ప్రకారము ధర్మానికి ఆధార స్తంభములు 3. ఇక శృతి చెప్పిన ధర్మస్కందాలను గురించి తెలుసుకుంటాము. ఛాందోగ్యోపనిషత్తు ప్రకారము ధర్మానికి ఆధార స్తంభములు 3. అందులో 1 ధర్మస్కందము, యజ్ఞము, అధ్యయనం, దానము. ఇవి 3 కూడా గృహస్థులకు సంబంధించినవే. అగ్నికర్మకు గృహస్థే యజమాని. యజ్ఞాలు 3 రకాలు. పాకయజ్ఞాలు, అందులో ఔపాసన, స్థాళీపాకం, వైశ్యదేవం, అష్టకం, మాషశ్రాద్ధం, సర్పబలి, ఈశాన బలి అనేవి రకాలు. హవిర్యాగాలు, అందులో అగ్నిహోత్రాలు, దర్శపూర్ణిమాసం. హవిర్యాగాలు, అందులో అగ్నిహోత్రాలు, దర్శపూర్ణిమాసం, అగ్రయణం, చాతుర్మాసాలు, పిండ పితృయజ్ఞాలు, నిరూఢ పశుబంధము, సౌత్రామణి అనేవి రకాలు. సోమ సంస్థలు, అందులో అగ్నిష్టోమము, అత్యాగ్నిష్టోమము, ఉక్తము, అతిరాత్రము, ఆప్తోర్యామము, వాజపేయము, పౌండరీకము అనేవి రకాలు. అగ్నిహోత్రం అంటే మంట లేక నిప్పు కాదు, అది ఒక కర్మ. ఇవి మన శృతిలో చెప్పబడిన ధర్మస్కందాల యొక్క విశేషాలు. అధ్యయనం అంటే వేదాలు చదువుకోవడం, కేవలం వల్లించడం కాదు, అర్థం చేసుకోవడము. ఋగ్వేదము పద్యము, యజుర్వేదము గద్యము,
సామవేదము పాట స్వాధ్యాయనం నియమముగా చేయవలెను. ఇక దానము, ఇక్కడ గుర్తించవలసింది దానము వేరు, దక్షిణ వేరు. యజ్ఞం చేసేటప్పుడు ఋత్వికులకు ఇచ్చేది ఆశ్రమాలతో సాధువులకు బ్రహ్మచారులకు ఇచ్చేది, పూజలు వ్రతాలు చేయించుకున్నప్పుడు పూజారులకు పురోహితులకు ఇచ్చేది దక్షిణ అవుతుంది కానీ దానము అనిపించుకోదు. అలాగే నోములు నోచుకున్నప్పుడు వారి బంధువులకో ఎవరికో ఇచ్చేస్తే అది దానము కాదు, దక్షిణ కాదు. పితృకర్మలో భాగంగా చేసే గోదానానికి ఫలితం ప్రత్యేకంగా రాదు. పితృకర్మ ఫలితం మాత్రమే వస్తుంది. గోదాన ఫలితం రావాలనుకునే వారు ప్రత్యేకంగా గోదానం చేయాలి. నిజంగా గోవును పెంచి దాన్ని పాడిని ఉపయోగించుకునే పంతులు గారికే గోదానం చేయాలి కానీ గోదానం స్వీకరించి ఇక్కడ ఈ వీధిలో గోదానం స్వీకరించి పక్క వీధిలో అమ్మే వాళ్లకు చేయరాదు. అలాగే ఆ గోవు ఇంతకు ముందు వేరే ఎవరికి దానం చేసినదై ఉండకూడదు. బంధువులకు భోజనం పెడితే అది విందు అవుతుంది, అన్నార్థులకు భోజనం పెడితే అన్నదానం అవుతుంది. ఇక రెండవ ధర్మస్కందము తపస్సు. ఇది వానప్రస్థ ఆశ్రమాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పబడింది. కష్టాలను సహించడమే తపస్సు. కృచ్ఛ చాంద్రాయణ వ్రతము, అయ్యప్ప దీక్ష లాంటివి ఈ కోవకు వస్తాయి. గంగా తీరంలో కొందరు సాధువులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ సాధన చేస్తుండాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అది కూడా ఒక తపస్సే. ఇక మూడవ ధర్మస్కందము బ్రహ్మచర్యము, అంటే గురుకులవాసం చేసి మధుకరం చేసుకుంటూ చదువుకోవడం. బ్రహ్మచారులు రెండు రకాలు, ఉపకుర్వాణులు, నైష్ఠికులు. ఉపకుర్వాణులు గురుకులంలో చదువు పూర్తి చేసుకొని గురువు అనుమతితో ఇంటికి వెళ్ళి వివాహం చేసుకొని గృహస్థు ధర్మాన్ని పాటించడం. కొంతకాలం తర్వాత వానప్రస్థుడిగా మారి తపస్సు చేసుకొని సన్యాసాశ్రమం స్వీకరించవచ్చు. ఇక నైష్ఠికుడు గృహస్థ ఆశ్రమం మీద ఆసక్తి లేక గురుకులంలోని ఒక గ్రంథం తర్వాత మరొకటి చదువుకుంటూ జీవితాన్ని గడిపేయడము లేదా సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించడం. ఇవి మూడు శృతి ప్రకారము ధర్మానికి ఆధార స్తంభములు అని శృతిలో ఉన్న త్రయోధర్మ స్కందములు తెలుసుకున్నాం. హరి ఓం తత్సత్.